హైదరాబాద్ లో భారీ కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీల దందా కొనసాగుతుంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు హాస్పిటల్ను తనిఖీలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకున్న ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్లతో కుమ్ముక్కయి కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 4 పేషెంట్స్లను అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టారు హాస్పిటల్ వైద్యులు. వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద అనే పేరుపై ఉన్నటువంటి ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా చాలా రోజులుగా ఇక్కడ ఇల్లీగల్ గా ఈ ట్రీట్మెంట్ సాగిస్తా ఉన్నారంటూ కూడా ప్రభుత్వానికి అందినటువంటి ఫిర్యాదు, అధికారులు అందినటువంటి ఫిర్యాదు పైన అనుమతులు లేకుండా ఈ కిడ్నీ మార్పిడి జరుగుతున్న ఒక సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత, సరూర్ నగర్ పిహెచ్సి వైద్యురాలు అర్చన, జిహెచ్ఎంసీ అధికారులు, సరూర్ నగర్ పోలీసులతో కలిసి ఈ ఆసుపత్రి అలకనంద ఆసుపత్రుల పైన సోదాలు నిర్వహించినప్పుడు దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా ఒక అమ్మాయి అనుమతి లేకుండా అమ్మాయికి మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపించి ఆ అమ్మాయి దగ్గర ఒక కిడ్నీ తీసి ఇతర వ్యక్తులకు అమ్మాయిటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే కూడా అనేక ఫిర్యాదులు ఈ ఆసుపత్రి పైన రావడము, దాన్ని పరిశీలించడానికి ఈ రోజు అధికార బృందం అంతా కూడా అక్కడికి చేరుకుని నిజంగానే కిడ్నీలు అమ్మాయిల నుంచి దొంగిలించి వీళ్ళు ఇతర ఆసుపత్రికి అమ్ముతా ఉన్నారనే అనుమానంపై కూడా ఈ రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నిజంగానే అక్కడ స్ట్రెచర్ పైన ఒక అమ్మాయిని పడుకోబెట్టి ఆమె నుంచి కిడ్నీ సేకరిస్తున్నటువంటి క్రమంలో ఈ అధికార యంత్రాంగం అంతా కూడా వారి పైన సోదాలు నిర్వహించి ఆ ఆసుపత్రిని అంతా కూడా పూర్తిగా తనిఖీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రి వైద్యులు కిడ్నీల దందా చేస్తా ఉన్నారు. అమ్మాయిలకు డబ్బుల ఆశ చూపించి, నిరుపేదలకు డబ్బుల ఆశ చూపించి వాళ్ళను పిలిపించి హాస్పిటల్లో కిడ్నీలను చూసి ఆ కిడ్నీలను కార్పొరేట్ ఆసుపత్రికి అమ్ముతా ఉన్నారంటూ కూడా ఈ రోజు విచారణలో బయటపడింది. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిలనే వీళ్ళు టార్గెట్ గా చేసి పక్క రాష్ట్రాల నుంచి పిలిపించి డాక్టర్లు ఈ అమ్మాయిలను ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కయ్యి కిడ్నీలన్నీ కూడా వారి నుంచి సేకరించి వారికి తెలియకుండానే ఈ కిడ్నీలను ఇతర కార్పొరేట్ ఆసుపత్రులకి అమ్ముతున్నారనే ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రి వద్దకు చేరుకొని పోలీసుల సహకారంతో ఈ అంశంపై కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్లను అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్ల దగ్గర కూడా వీళ్ళు మాయమాటలు చెప్పి కిడ్నీలు దొంగిలించారా అనే దాంతో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దొరికినటువంటి 4 పేషెంట్లను కూడా గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరందరినీ కూడా ట్రీట్మెంట్ మధ్యలోనే నిలిపివేసి ఆ వైద్యులు సూచించిన విధంగా గాంధీ ఆసుపత్రి తరలించినట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి వైద్యులని, సిబ్బందిని పోలీసు అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. వీళ్ళంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులుగా ప్రాథమికంగా పోలీసుల విచారణలో బయటపడింది. హైదరాబాద్ లో పెద్ద కిడ్నీ రాకెట్ ముఠాని పోలీసులు కనుగొన్నారు. వైద్యులందరూ అక్కడికి చేరుకొని ఆసుపత్రి పైన సోదాలు నిర్వహించినప్పుడు 4 పేషెంట్ల నుంచి మీరు బలవంతంగా కిడ్నీలు తీసుకుని ఆ కిడ్నీలను ఇప్పటికే మిగతా కార్పొరేట్ హాస్పిటల్లోకి తరలించి డబ్బులు సొమ్ము చేశారంటూ కూడా ప్రాథమికంగా ఎంక్వైరీలో బయటపడింది. స్వప్న, థ్యాంక్ యూ రవితేజ.